జీవవాక్యము 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 అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యము. నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానము. అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము అనగా జనవరి 4వ తేదీ లేఖన భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము నుండి. దేవుని యొక్క వాగ్దానము మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం, ప్రజలలోని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరిచెను. ఎలాగ దేవుడు రోగమును వ్యాధిని స్వస్థపరిచాడు అని మనం గమనించినట్లయితే కింద 24వ వచనం అనగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో ప్రజలలో నుండి అనగా ప్రజల్లో ఎవరైతే వ్యాధితోనూ బాధతోనూ చాంద్ర రోగములతోనూ బాధపడుతున్నారో వారిని యేసు యొద్దకు తీసుకొని వచ్చిరి. అవును, మనం ఆయన దగ్గరికి తీసుకొని రావాలను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అవును, మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు, ఆయన పాదాల దగ్గర మనం ఉన్నప్పుడు మనల్ని దేవుడు స్వస్థపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారం సారేపతి విధవరాలు దగ్గరికి ఏలియా వెళ్ళినప్పుడు అద్భుతం చేశాడు. అద్భుతం ఒక పక్క జరుగుతూనే ఉంది, కానీ వాళ్ళ కుమారుడికి మరి రోగము వచ్చింది. ఆ రోగము ముదిరి వ్యాధి అయింది. ఎంతకంటే ప్రాణము నిలవజాలనంతగా మరి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితో అతడు మరణించాడు. వెంటనే ఏలియా గారు ఆ బిడ్డని తీసుకొని ఈమె బ్రతిమలాడుతుంది, నా కుమారుడు మరణించాడని. ఏలియా తన మంచం మీద అతన్ని పండుకోబెట్టి 3 సార్లు ప్రార్థన చేశాడు. అవునండి, ఆయన సన్నిధిలో ఎలా ప్రార్థన చేశాడు అంటే ఏలియా గారు, ప్రభువా, ఈ విధవరాలు నన్ను చేర్చుకున్నది. మనము కూడా యేసు ప్రభుని చేర్చుకొని మరి హృదయంలోకి ఆహ్వానించుకున్నప్పుడు మన యొక్క గృహములో ఉన్న బిడ్డలకి రోగము ముదిరితే వ్యాధి వల్ల మనిషి చనిపోతాడు. కావున దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నువ్వు పొందుకోవాలి అంటే ఆయన చేర్చుకున్నప్పుడు దేవుడు మనకు స్వస్థతను ఇస్తాడు. ఇక రెండోది మరి పాపము. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం, ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపకూడదు. అవును, మనము దేవుణ్ణి పరీక్షించకూడదు. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు మరి సాతాను వచ్చి అనేక రకాలుగా శోధించింది. ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా శోధించింది. ఉపవాసంలో శోధిస్తుంది,
ఉపవాసం అయిపోయిన తర్వాత కూడా శోధించి, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు పైనుంచి కిందకు దూకు, అనేక రకాలుగా మరి సాతాను శోధించింది. కానీ యేసు ప్రభువారు సాతాన్ని జయించాడు. అలాగనే మనం కూడా జయించాలి. పరిశుద్ధ గ్రంథములో మరి దేవాతి దేవుడు యెహోవా కీర్తన గ్రంథము 106వ కీర్తన 13-14 వచనాలలో ఇజ్రాయేల్ ప్రజల్ని అరణ్యములో నడిపించాడు, ఎడారిలో మరి సహాయం చేశాడు. అయితే వారు దేవుని కార్యములు మర్చిపోయి అరణ్యములో బహుగా ఆశించారు, ఎడారిలో దేవుని శోధించారు. ఆయనను వారు కోరినది వారికి ఇచ్చాడు, కానీ వారి ప్రాణతకు క్షీణం కలగజేశాడు. వాళ్ళు మాంసమును అడిగారు, మన్నా ఉన్నప్పటికీ మాంసం కోరుకున్నారు, దేవుని శోధించారు. అలా శోధించి నశించిపోయారు. వారి యొక్క మరి నోటిలో పళ్ళ కింద మాంసం ఉన్నప్పుడే వాళ్ళు నశించిపోయారు. దేవుడు ఇస్తాడు, కానీ దాని ద్వారా మనము దేవుని శోధిస్తే దానిని మనం పొందుకోలేం. ఒకవేళ దేవుడే శోధనకు అనుమతిస్తే, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుదును. బంగారంలాగా కనపడాలి అంటే మరి శోధనలో నిలబడాలి. మరి యోబు గారికి అనేకమైన శోధనలు వచ్చాయి. సంపద పోయింది, సంతానం పోయింది, మరి అన్నీ పోయినప్పటికీ దేవుని కొరకు నిలబడ్డాడు. బంగారంలాగా ఆయన కనపడ్డాడు, రెండంతలుగా దీవించబడ్డాడు. ఇక చివరిగా దేవుని యొక్క ఆజ్ఞ మరి 22వ వచనములో చూసినట్లయితే, యేసు ప్రభువారు తన శిష్యులని మరి పేతురుని ఆంద్రేయుని పిలిచిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి మరి తండ్రిని కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించును. అవును, మరి దేవుడు పిలిచిన వెంటనే దేవుని యొక్క శిష్యుడు కావాలి అంటే వెంటనే వెంబడించాలి. పరిశుద్ధ గ్రంథములో పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మరి రూతు, నయోమి, వార్ప, రూతు గ్రంథము 1వ అధ్యాయము 15-16 వచనాలలో మరి వాళ్ళిద్దరూ మరి కోడలు భర్తను కోల్పోయారు, అత్త కూడా భర్తను కోల్పోయింది. ఆ సమయంలో మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, తిరిగి వివాహం చేసుకోండి అని చెప్పినప్పుడు మరి వార్ప పెద్ద కోడలు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. వెంటనే చిన్న కోడలతో మరి రూతుతో నయోమి అంటుంది, నీ తోడి కోడలు మరి తన జనము యొద్దకి, తన దేవతల యొద్దకి వెళ్ళిపోయినది, నువ్వు ఆమె వెంట నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా నీ తోడి కోడల్ని వెంబడించమన్నప్పుడు ఆ యొక్క రూతు అంటుంది, మరి ఇట్లా నువ్వు బతిమలాడుకోవద్దు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటాను, నువ్వు నివసించే చోటే నా చోటు, నువ్వు ఎక్కడ మృతి నొందుతావో అక్కడే నేను మృతి నొందుతాను, ఇక నన్ను బతిమలాడవద్దు, నేను నిన్ను వెంబడిస్తాను, నీ దేశానికి వస్తాను, నీ దేవుని వెంబడిస్తానని రూతు ఎప్పుడైతే చెప్పిందో ఆమె దీవించబడినది. అవును, నీకు 2 అవకాశాలు ఉంటాయి. కష్టకాలంలో మరి దేవుని వెంబడిస్తావా, లేకపోతే మనుషుల్ని వెంబడిస్తావా? ఇదిగో ఓర్ప అయితే మరి తన దేశాన్ని ప్రేమించింది, కానీ రూతు మాత్రం దేవుని సన్నిధిని మరి దేవాలయం ఉన్న బెత్లెహేముకి మరి వెంబడించింది నయోమిని. కాబట్టి దేవుని వెంబడించిన వారిని దేవుడు దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనములు, స్తోత్రాలు. ఈ జనవరి 4వ తేదీ ప్రభా, నీ కృపలో, నీ దయలో ప్రభా మాకిచ్చిన ఈ కృపకై వందనాలు. ఉదయకాలం నీ కృప మాకు దయచేయండి. ఏదైనా వాగ్దానము ప్రభా మాలో ఉన్న నాయనా అయా రోగమును, వ్యాధిని బాగు చేసేవాడివిగా నువ్వు ఉన్నావు తండ్రి. నువ్వు బాగు చేయండి. ఎవరైతే మీకు బాగులేదో మీ కుడి హస్తమును బాగులేని చోట ఉంచుకోండి. ప్రభు స్వస్థపరచటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. దేవుడు బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. అడగండి, ప్రభా నన్ను ముట్టు నాయనా, నన్ను స్వస్థపరచు నాయనా అని అడగండి. ప్రభా ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును బాగు చేయండి. వేదనల చేత పీడింపబడినట్టయితే, దెయ్యముల చేత పీడింపబడితే విడిపించండి నాయన. సహాయం ఇచ్చేయండి అయ్యా. మేము నిన్ను శోధించకూడదు నాయన. అయ్యా తండ్రి, ఒకవేళ శోధన వచ్చినప్పుడు నిలబడితే
సువర్ణం వలె కనపడతాము నాయన. నీ ఆజ్ఞను వెంటనే మేము పాటించాలి. రూతు నిన్ను వెంబడించింది నాయన, అందుకే దీవించబడ్డది. మేము నిన్ను వెంబడించే వాళ్ళముగా దయచేయమని, ఈ ఉదయకాలపు కృప మాకు అనుగ్రహించమని, అయ్యా మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమె హల్లెలూయా. చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా.